వెల్కమ్ టు స్వీట్ స్టోరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రుద్ర వేసిన ప్లాన్లో వీరు చిక్కుకుంటాడు. ఎవరైతే వీరు ఒక ఫేక్ పెళ్లి కొడుకుని సెట్ చేస్తాడో, అంటే వాళ్ళు ఫేక్ కాదు జెన్యూనే, బట్ కావాలని వీరు ఇచ్చిన డబ్బులు తీసుకొని ఆ డమ్మీ చిన్నిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడనే విషయాన్ని ఎలా అయినా బయటికి తీసుకురావాలి అని రుద్ర ఒక పక్కా ప్లాన్ ప్రకారం ఈ పెళ్లి కొడుకు వాళ్ళ మేనమామని కావాలనే వాళ్ళు పిలవకపోయినా ఎంగేజ్మెంట్కి పిలిచి ఆయన్ని కాస్త రెచ్చగొట్టి నాకు కూడా లాంఛనాలు కావాలి అని అడిగేటట్టు చేస్తాడు. దాంతో వీరుకి కోపం వచ్చి ఆయన బాగా కొట్టేసరికి ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి మీరిదంతా కావాలనే చేస్తున్నారు, మా కూతుర్ని పెళ్లి చేసుకోకుండా ఇదిగో ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి కారణం వీళ్ళకిచ్చిన ప్యాకేజే అని చెప్పి ఇంకా అలా చెప్పేసరికి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు. ఇంకా ఆ వీడియో చూసేసరికి విశ్వనాథం ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు. అంటే ఇదంతా కావాలనే జరిపిస్తున్నారనమాట, కావాలనే నా కూతురిని జీవితాన్ని నాశనం చేయాలనుకున్నారనమాట అనే విషయం ఆయనకు అర్థమయ్యి ఈ ఎంగేజ్మెంట్ జరగదు, ఎంగేజ్మెంటే కాదు అసలు పెళ్ళే జరగదు అనేసరికి గంగ రుద్ర చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ వాళ్ళు గమనించిన ఒక విషయం ఏంటంటే అక్కడ విశ్వనాథంకి హార్ట్ ఫుల్గా బ్రేక్ అయిపోతుందనే విషయం వాళ్ళు గమనించరు. సో హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడే కరెక్ట్గా విశ్వనాథం అయితే విజయేంద్ర దగ్గరికి వచ్చి మీరిప్పుడు అనుకున్నది జరిగింది కదా, మీ ప్లాన్ సక్సెస్ అయ్యింది కదా అని అంటారు విశ్వనాథం. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు విజయేంద్ర. విశ్వ ఏం మాట్లాడుతున్నావు విశ్వ అని అంటారు. నేను నిజమే మాట్లాడుతున్నాను. ఒకప్పుడు నేను సుధా ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. మీరు సుధాకి కుదిర్చిన పెళ్లి సంబంధం అనేది చెడిపోయింది, ఆగిపోయింది. అందుకే ఆ కక్షతో నా కూతురు పెళ్ళిని ఆపి నాకు ఓటమిని రుచి చూపించాలని పక్కా ప్లాన్ వేసుకొనే ఇదంతా నీ అల్లుడితో చేయించావు కదా విజయేంద్ర అని అంటారు. ఒక్కసారిగా రుద్ర షాక్లో ఉండిపోతారు. మావయ్య గారు అది కాదు, షటప్, ఎవ్వరు నాతో మాట్లాడద్దు. ఇప్పటికీ నేను చెప్పేది ఒకటే సుధా, ఇకపై నీకు వీళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. వీళ్ళు నీ పుట్టింటి వాళ్ళే కాదు. వీళ్ళకి నీకు మధ్య ఉన్న ఆ మాత్రం బంధం కూడా తెగిపోయింది అని చాలా అంటే చాలా స్ట్రాంగ్గా చెప్తారు. ఒక్కసారిగా ఆ మాటలు విని పాపం షాక్లో ఉండిపోతుంది. అలా సుధా అయితే ఇంక వెంటనే వీరు అది కాదు బాబాయ్ గారు, నువ్వు నాతో మాట్లాడద్దు వీరు, పెళ్ళి పెద్దగా ఉండి అన్ని పనులు చేస్తానని చెప్పి ఇదా నువ్వు చేసింది, ఇకపై మిమ్మల్ని జన్మలో నమ్మను అని అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు. ఇంకా అలా ఒక్కసారిగా రుద్ర అయితే షాక్ అయిపోతారు. పాపం విజయేంద్ర అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోతారు. వెంటనే శకుంతల వాళ్ళందరూ వెళ్ళి విజయేంద్ర చుట్టూ ఉంటారు. ఇప్పుడు ఇప్పుడు బాగా అనిపిస్తుందా? ఎందుకు ఎందుకు ఇలా చేశారండి? మీరే నా చెల్లెలు అని సంబంధం కలుపుతానని ఏదేదో మాట్లాడారు. చూసాడా ఆ విశ్వ మిమ్మల్ని ఎంత బాధ పెట్టాడో? అయినా వీరు ఏంటి నువ్వు చేసింది అని అడుగుతారు శకుంతల. అత్తయ్య గారు నేను కావాలని. నువ్వేం మాట్లాడద్దు వీరు, ఏం మాట్లాడద్దు. ఇన్నేళ్ళ తర్వాత చనిపోయిందనుకున్నా నా చెల్లెలు మళ్ళీ తిరిగి బ్రతికొచ్చిందని, నా చెల్లెల్ని నేను సంతోషంగా దగ్గర వచ్చని ఎన్నో కలలు కన్నాను. కానీ ఒక్క ఇన్సిడెంట్తో, ఒక్క ఇన్సిడెంట్తో అంతా మార్చేశావు. నువ్వు మమ్మల్ని కనీసం మళ్ళీ కలవలేని బంధంలోకి నెట్టేశావు. ఇదంతా చూస్తుంటే నాకు చాలా అంటే చాలా బాధగా ఉంది అని విజయేంద్ర బాధపడుతుంటే రుద్ర విజయేంద్ర దగ్గరికి వచ్చి పెదనాన్న ఏదో మావయ్య కోపంలో మాట్లాడారు, అంతేకాని చుట్టరికం అనేది రక్త సంబంధం, అది ఒక్కసారి వద్దు అనుకుంటే విడిపోయేది కాదు కదా, ఎప్పటికైనా కలవాల్సిందే. అలా మీరు మళ్ళీ కలుస్తారు, నాకు ఆ నమ్మకం ఉంది, నాపై నమ్మకం ఉంచండి పెదనాన్న అని అంటారు. వద్దు, ఇంకేమీ కలవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటికే ఆయన ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది. ఇంకా ఆయన ఆరోగ్యాన్ని చెడగొట్టే పనులేవి మీరు చెయ్యొద్దు అని అంటుంది శకుంతల. ఇంకా శకుంతల మాటకి ఎవరు ఏం ఎదురు చెప్పరనమాట, బికాజ్ తన ఇంటెన్షన్ కరెక్టే కదా. సో ఇంకా అలా అక్కడి నుండి వీరు వచ్చేస్తుంటే వీరు వైపు కోపంగా చూస్తూ ఉంటానమాట ఈ రుద్ర. వెంటనే వీరు రుద్ర వైపు చూస్తూ బా నువ్వు అనేసరికి నీకు చెప్పాను కదా
ఎప్పుడైనా మనం మంచి చేయాలి అనుకుంటే మంచే జరుగుతుంది. చెడు చేయాలనుకుంటే ఆ చెడు నీకే జరుగుతుంది. అందరి ముందు పేరు తెచ్చుకోవాలి అని చాలా తాపత్రయపడ్డావు. కానీ చూసావా, నువ్వు కన్న అత్యాశ నీకే ఎలా రివర్స్ అయిందో. ఇప్పటికైనా మంచితనంగా బ్రతకడం నేర్చుకో వీరు అని చెప్పి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారనమాట. ఇంకా వెంటనే తనైతే ఇంకా అలా చూస్తూ ఉండిపోతాడు. వెంటనే వీరు అలా ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. గంగ విశ్వనాథం ఇంటికి వెళ్తుంది. విశ్వనాథం, ఎందుకొచ్చారు మా ఇంటికి? ఆ ఇంటి నుండి ఇంటికి సంబంధం తెగిపోయింది అంటే నీతో కూడా నువ్వు మా ఇంటికి రావాల్సిన అవసరం లేదు అని అంటారు. సార్, నేనేం చేశాను సార్? నా నా టాలెంటింగ్తో నేను నేను మీ దగ్గర చోటు సంపాదించుకున్నాను. అలాంటిది మీరు ఎందుకు నన్ను దూరం పెడుతున్నారు? పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్ని మీరు కలుపుతారా సార్ అని అంటుంది. ఇంక వెంటనే అలా చూస్తూ ఉంటారనమాట తనైతే. విశ్వనాథం, సార్, కావాలంటే మీరు నాకు ఏ పరీక్ష అయినా పెట్టండి, అందులో నేను పాస్ అవుతాను. నేను మీ శిష్యురాలుగా ఉండడానికి నాకు అర్హత ఉంది అని నేను ఖచ్చితంగా ప్రూవ్ చేసుకుంటాను సార్ అని అంటుంది. అవునా? ప్రూవ్ చేసుకుంటావా? నిజంగా ప్రూవ్ చేసుకుంటావా? సరే, నేను నా లైఫ్లోనే నేర్చుకున్న ద బిగ్గెస్ట్ బెస్ట్ పంచ్ని చూపిస్తాను. అది నువ్వు ఒక్క అడుగులో ఒక్కసారి చూసి అచ్చం నాలాగే పంచ్ ఇవ్వాలి. లేకపోతే నేను మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వలేను. గాట్ ఇట్ అని అంటారు. పాపం గంగకి భయం వేస్తూ ఉంటుంది. సుధా ఏమో, ఏమండి, ఎందుకండి గంగను అంతలా భయపెడుతున్నారు? సుధా, నాకు సంబంధించి నా శిష్యురాలుగా ఉండాలి అంటే తనకు అర్హత ఉండాలి. అర్హత ఉందో లేదో టెస్ట్ చేయడానికి తప్పేముంది? నేనేమి తప్పు చేయట్లేదు కదా అని అంటారు. వెంటనే ఇంకా చూస్తూ ఉంటాడనమాట. అలా దూరం నుండి రుద్ర, పాపం గంగ రంగా ఏమో, బావా, పాపం బావా, గంగ చాలా టెన్షన్ పడుతున్నట్టుంది, నువ్వు వెళ్ళి కాస్త ఓదార్చని అంటారు. లేదు లేదు రంగా, ఇప్పుడు నేను గంగని ఓదార్చకూడదు. నేను లేకపోయినా తనంతటి తాని లెవెల్ పాస్ అవ్వాలి అనే ఒక బలమైన సంకల్పం, ఒక బలమైన స్ట్రాంగ్ విల్ పవర్ అనేది గంగకు కూడా ఉండాలి. చిన్నపిల్లలు చూడు, ఎవరో ఒకరు వాళ్ళు చేయి పట్టుకొని నడిపిస్తున్నారని తెలిస్తే వాళ్ళు వాళ్ళపైనే ఆధారపడతారు, వేలు లేకుండా నడవలేరు. అదే మనం ఫ్రీగా కొన్ని రోజులు వదిలేసామనుకో, ఫస్ట్ కింద పడతారు, కానీ తర్వాత వాళ్ళే నేర్చుకుంటారు. ఇప్పుడు గంగ పరిస్థితి కూడా అలానే ఉంది. నేను ఉన్నాను అనే ధైర్యంతో కాదు, తను ఎలా అయినా సాధించగలను అనే ధైర్యంతో ఇప్పుడు ఈ లెవెల్ పాస్ అవ్వాలి. అప్పుడు మాత్రమే తను పేరు నిలబెట్టుకోగలదు అని అంటారు. కానీ సైలెంట్గా ఉండు అని చూస్తూ ఉంటాడు. ఇంక పాపం గంగ మనస్ఫూర్తిగా ఆ బాక్సింగ్ పంచ్ని చూస్తుంది. చూసి వెంటనే యాజ్ ఇట్ ఈజ్ మక్కి ఎలా అయితే ఆయన పంచ్ ఇచ్చాడో అదే విధంగా ఇస్తుంది. అసలు గంగ ఒక్కసారి ఇది చూడగానే షాక్ అయిపోతారనమాట. ఈయనకే నేర్చుకోవడానికి అది 1 మంత్ టైం పట్టింది విశ్వనాథం అంకుల్కి. అలాంటిది గంగ సింగిల్ టైం చూపించిన వెంటనే అలా పంచ్ ఇవ్వడంతో ఒక్కసారిగా గంగ చాలా ఇంప్రెస్ చేస్తుంది విశ్వనాథంని. సార్, మీరు చెప్పినట్టే చేశానా అని అడుగుతుంది. వెంటనే గంగ దగ్గరికి వెళ్ళి, ఎప్పుడూ లేని విధంగా హీజ్ యాక్చువల్లీ కోల్డ్ అండ్ ఇంట్రోవర్ట్ కదా, సో ఆయనకు ఉన్న స్టబార్నెస్ని పక్కన పెట్టి గంగ తలపై చెయ్యి వేసి నిమురుతారు విశ్వనాథం. ఒక్కసారిగా గంగ ఆయన అలా తలపై చేయి వేసి నిమిరేసరికి, ఎంతైనా వాళ్ళ నాన్న కాబట్టి ఆ ఎమోషనల్ బాండ్ అనేది గంగకి అర్థమవుతుంది. ఇంక అలా చూస్తూ ఉంటుంది గంగ. నేను ఎక్స్పెక్ట్ చేసినంత తక్కువేమి నువ్వు కాదు, నేను నిన్ను అండర్ ఎస్టిమేట్ చేశాను. ఐఎమ్ వెరీ వెరీ అప్రిషియేటెడ్, ఐఎమ్ వెరీ వెరీ ఇంప్రెస్డ్ యాక్చువల్లీ. సో నీకు ట్రైనింగ్ ఇవ్వడానికి నేను రెడీగానే ఉన్నాను అని చెప్పి తన భుజంపై ప్యాట్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు. గంగ ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. గంగ గెలుపుని చూసి రుద్ర కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా బాక్సింగ్కి ఇంకొక 3 డేస్ మాత్రమే మెయిన్ కాంపిటీషన్స్కి టైం ఉండడంతో ఇంకా గంగ చాలా అంటే చాలా పట్టుదలగా రాత్రి పగలు అని తేడా లేకుండా ఫుల్గా ప్రాక్టీస్ చేస్తుంది. ఇదంతా చూస్తూ వీరు తట్టుకోలేకపోతూ ఉంటాడు. ఎలా అయినా గంగాని ఓడించాలి, అసలు బాక్సింగ్కే వెళ్ళనివ్వకుండా గంగని చేయాలి, కానీ ఏం చేయాలో అర్థం కావటం లేదు అని చాలా బాధపడుతుంటే అప్పుడే రుద్ర వీరు దగ్గరికి వచ్చి, ఏంటి వీరు, మళ్ళీ ఏదైనా ఆలోచిస్తున్నావా అని అడుగుతారు. అబే
అలాంటిదేమీ లేదు బావా అని అంటాడు. ఆలోచన ఉన్నా పక్కన పెట్టేస్తావులే. ఎందుకంటే ఒక్కసారి నా గురించి తెలుసుకున్న తర్వాత మళ్ళీ మళ్ళీ నువ్వలా చెయ్యకూడదు. ఒకవేళ చేస్తే తర్వాత ఏం జరుగుతుందో నాకంటే నీకే బాగా తెలుసు కదా వీరు అని ఇండైరెక్ట్‌గా వార్నింగ్ ఇస్తారు. ఇంకా వార్నింగ్ విని వీరు అయితే భయపడతాడు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.